అభిమానులకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే న్యూస్. రీసెంట్గా బాలయ్య బాబుకి పద్మశ్రీ అవార్డు అనుకుంటా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మరో అవార్డుని అయితే ఆయన వరించిందని చెప్పొచ్చు. బాలయ్య గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అయితే వచ్చిందనమాట. తెలుగు సినీ రంగంలో ఎన్నో ఏళ్ళుగా తనదైన ముద్ర వేసినటువంటి నందమూరి బాలకృష్ణకు మరో గొప్ప గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026 లో ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఢిల్లీలో జరిగిందనమాట. రేఖా గుప్తా చేతుల మీదకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సినీ సాంస్కృతిక రంగాలకు చెందినటువంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే సుమారు 50 ఏళ్లుగా సినీ రంగంలో కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ సినిమాలు, పురాణ కథలు, పాత్రలు రెండింటిలోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రేక్షకులతో ఆయనకున్నటువంటి అనుబంధం కూడా చాలా బలంగా ఉంది. ఇటీవల ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందింది. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే 2025 ఆయనకు పద్మభూషణ్ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. IFFD 2026 అవార్డ్స్ లో అందుకు కూడా ఆయన సినీ జీవితంలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచింది.